హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. మ్యాచ్ నెంబర్ 36 ఆర్ఆర్ వర్సెస్ ఎల్ఎస్జీ మధ్య ఈరోజు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో అయితే జరగబోతుంది మ్యాచ్. ముందుగా ఆర్ఆర్ టీం విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో గెలవాల్సిన మ్యాచ్ని అయితే చేతులారా చెడగొట్టుకున్నారని చెప్పాలి. ఆ మ్యాచ్లో ఆల్మోస్ట్ లాస్ట్ ఓవర్లో 9 రన్స్ కొట్టలేకపోయారు. హెట్మైర్ లాంటి వాళ్ళు గ్రీజ్లో ఉన్నప్పటికీ కూడా ఆ మ్యాచ్లో అయితే ఆర్ఆర్ టీం అయితే ఓడిపోయింది. అలాగే ఈ సీజన్లో కూడా ఆర్ఆర్ టీం అయితే ఏమాత్రం కూడా మంచి ఫామ్లో అయితే కనిపించట్లేదు. వాళ్ళు ఆడిన 7 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు మాత్రమే గెలిచారు. అదర్ హ్యాండ్ ఎల్ఎస్జీ టీం విషయానికి వస్తే కంపేర్ టు ఆర్ఆర్ మంచి పొజిషన్లో ఉన్నారని చెప్పాలి. వాళ్ళు మొత్తం 7 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు అయితే గెలిచారు. అయితే ఎల్ఎస్జీ కూడా తమ ఆడిన ఆఖరి మ్యాచ్లు అయితే సిఎస్కే చేతులు అయితే ఓడిపోయి ఈ మ్యాచ్లోకి అయితే వస్తున్నారు. ఆ మ్యాచ్ కూడా ఎల్ఎస్జీ టీం గెలవాల్సిన మ్యాచే. ఎందుకంటే ఆ మ్యాచ్లో రిషబ్ పంత్ కెప్టెన్సీ వైఫల్యం అనేది మనకు క్లియర్గా కనిపించింది. ఎందుకంటే ఆ మ్యాచ్లో ధోని మరియు శివం దూబే బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మనకి రవి బిష్నాయ్కి ఇంకొక ఓవర్ ఉన్నప్పటికీ కూడా తనకి బౌలింగ్ అయితే ఇవ్వలేదు. ఆ మ్యాచ్లో రవి బిష్నాయ్ 3 ఓవర్స్ మాత్రమే వేసి 18 రన్స్ ఇచ్చాడు. అలాంటప్పుడు తనను ఎందుకు పక్కన పెట్టాడో, తనకెందుకు తన ఆఖరి ఓవర్ ఇవ్వలేదో అయితే తెలియదు. కాబట్టి రిషబ్ పంత్ మాత్రం టాక్టికల్గా కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడని చెప్పాలి ఆ మ్యాచ్లో. ఇక ఈ 2 టీమ్స్ అయితే ఓడిపోయి ఈ మ్యాచ్లోకి అయితే వస్తున్నాయి. కాబట్టి ఈ 2 టీమ్స్ మధ్య మ్యాచ్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా ఈ 2 టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ కనుక చూస్తే మొత్తం 5 మ్యాచ్లు అయితే జరిగాయి. అందులో ఆర్ఆర్ టీం అయితే 4 మ్యాచ్లో గెలిస్తే ఎల్ఎస్జీ టీం అయితే 1 మ్యాచ్లో మాత్రమే గెలిచింది. ఓవరాల్గా చూసుకుంటే ఎల్ఎస్జీపై ఆర్ఆర్కి అయితే చాలా మంచి రికార్డ్ అయితే ఉంది. అంతేకాకుండా ఆఖరి 2 మ్యాచ్ల్లో కూడా ఆర్ఆర్ టీమే గెలిచింది. కాబట్టి ఓవరాల్ ఫామ్ చూసుకున్న, రీసెంట్ ఫామ్ చూసుకున్న ఎల్ఎస్జీ టీంపై ఆర్ఆర్కి అయితే చాలా మంచి రికార్డ్ అయితే ఉంది. ఇక ఈ మ్యాచ్ జరగబోయే సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో పిచ్ ఎలా ఉండబోతుంది, టాస్ పరిస్థితి ఏంటి అంటే, ముందుగా ఈ సీజన్లో ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు 1 మ్యాచ్ మాత్రమే జరిగింది, ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్కి అగైనెస్ట్గా. ఆ మ్యాచ్లో అయితే సెకండ్ బ్యాటింగ్ చేసి ఆర్సీబీ అయితే టార్గెట్ని అయితే చేజ్ చేసింది. టాస్ గెలిచిన కెప్టెన్ అయితే ఖచ్చితంగా ఫీల్డింగే తీసుకుంటారు. కాకపోతే ఇక్కడ పిచ్ అయితే కాస్త స్లోగా ఉంటుంది, బ్లాక్ సాయిల్ వికెట్ ఉంటుంది. కాబట్టి రన్స్ అయితే వస్తాయి, కానీ కాకపోతే పిచ్ అయితే కాస్త స్లోగా ఉంటుంది. ఇక 2 టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్స్ ఎలా ఉండబోతున్నాయి. ముందుగా ఆర్ఆర్ టీం విషయానికి వస్తే వీళ్ళ టీంలో ఏమైనా చేంజెస్ చేస్తారా అంటే, నాకు తెలిసి ఒక చేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేంటంటే తుషార్ దేశపాండే ప్లేస్లో ఏమన్నా ఆకాష్ మధ్వాల్ని ఏమైనా తీసుకొస్తారేమో చూడాలి. దేశపాండే అయితే ఈ సీజన్లో ఏమాత్రం కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేదని చెప్పాలి. కాబట్టి ఆకాష్ మధ్వాల్ని ఏమైనా ట్రై చేస్తారో చూడాలి. అలాగే లాస్ట్ మ్యాచ్లో సంజు శాంసన్ అయితే ఇంజురీ కారణంగా తను సడన్గా బ్యాటింగ్ చేస్తూ గ్రీజ్లోంచి అయితే వెళ్ళిపోయాడు. కాబట్టి తను ఈ మ్యాచ్లో ఆడతాడా లేదా కూడా అనుమానమే. మేబీ తను ఇంపాక్ట్ ప్లేయర్కైనా ఆడితే ఆడొచ్చు అనుకుంటున్నాను. ఇక వీళ్ళ లైక్లీ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే జైస్వాల్ మరియు సంజు శాంసన్ అయితే ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో రియాన్ పరాగ్, నెంబర్ 4లో నితీష్ రాణా, నెంబర్ 5లో ధ్రువ్ జురెల్, నెంబర్ 6లో సిమ్రాన్ హెట్మేర్, నెంబర్ 7లో వానిండు హసరంగా, నెంబర్ 8లో జోఫ్రా ఆర్చర్, నెంబర్ 9లో మహీష్ తీక్షణ, నెంబర్ 10లో సందీప్ శర్మ, నెంబర్ 11లో తుషార్ దేశపాండే లేదా ఆకాష్ మధ్వాల్ అయితే టీంలోకి వస్తారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా కుమార్ కార్తికేయ అయితే ఆడే అవకాశం అయితే ఉంది. ఇక అదర్ హ్యాండ్ ఎల్ఎస్జీ టీం విషయానికి వస్తే వీళ్ళ టీంలో కూడా ఒక చేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేంటంటే మయాంక్ యాదవ్ అయితే ఇంజురీ నుంచి అయితే రికవర్ అయిపోయాడు. కాబట్టి ఆకాష్ ది ప్లేస్లో మయాంక్ యాదవ్ అయితే టీంలోకి వచ్చే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. ఇక వీళ్ళ లైక్లీ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే మార్కరమ్ మరియు మిచెల్ మార్ష్ అయితే ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో నికోలస్ పూరన్, నెంబర్ 4లో రిషబ్ పంత్, నెంబర్ 5లో ఆయుష్ బదోని, నెంబర్ 6లో అబ్దుల్ సమాద్, నెంబర్ 7లో డేవిడ్ మిల్లర్, నెంబర్ 8లో షార్దుల్ ఠాకూర్, నెంబర్ 9లో మయాంక్ యాదవ్, నెంబర్ 10లో ఆవేష్ ఖాన్ అయితే టీంలోకి వస్తారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా దిగ్వేష్ అయితే ఆడతాడు. ఇక ఈ 2 టీమ్స్లో ఏ టీంకి గెలిచే అవకాశం ఉందంటే మాత్రం, ముందుగా ఆర్ఆర్ టీం విషయానికి వస్తే వీళ్ళ బ్యాటింగ్లో అయితే కొన్ని సమస్యలు అయితే ఉన్నాయని చెప్పాలి. యశస్వి జైస్వాల్ బ్యాక్ టు బ్యాక్ 50s కొట్టి మంచి ఫామ్లో ఉన్నాడు. అలాగే నితీష్ రాణా కూడా లాస్ట్ మ్యాచ్లో మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. కానీ మనకి రియాన్ పరాగ్, సంజు శాంసన్ మరియు ధ్రువ్ జురెల్, అలాగే సిమ్రాన్ హెట్మైర్ లాంటి వాళ్ళు అయితే అంత బాగా పర్ఫామ్ చేయట్లేదు. అంత కన్సిస్టెంట్గా అయితే పర్ఫామ్ చేయట్లేదు. కాబట్టి బ్యాటింగ్లో అయితే ఖచ్చితంగా ఆర్ఆర్ టీంలో అయితే ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అలాగే బౌలింగ్లో అయితే దేశపాండే, తీక్షణ లాంటి వాళ్ళు అయితే అంత బాగా అయితే ఇంపాక్ట్ఫుల్గా బౌలింగ్ చేయట్లేదని చెప్పాలి. కాబట్టి మనకి ఆర్ఆర్ టీంలో అయితే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళ బ్యాటింగ్లో, బౌలింగ్లో పర్లేదు, కానీ ఆర్ఆర్ టీం బ్యాటింగ్లో మాత్రం ఆ డెప్త్ లేదు. అలాగే ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అదర్ హ్యాండ్ ఎల్ఎస్జీ టీం విషయానికి వస్తే వీళ్ళ టాప్ ఆర్డర్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పాలి. మార్కరమ్, మిచెల్ మార్ష్ మరియు నికోలస్ పూరన్ అయితే చాలా మంచి ఫామ్లో ఉన్నారు. నికోలస్ పూరన్ అయితే ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ రేస్లో తనే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. అలాగే మార్ష్ కూడా చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. కాబట్టి
మనకి ఎల్ఎస్జి టాప్ ఆర్డర్ కనుక గ్రీజులో కుదురుకుంటే మాత్రం ఎల్ఎస్జి టీంని అయితే ఆపడం చాలా చాలా కష్టం అని చెప్పాలి. అలాగే వీళ్ళ మిడిల్ ఆర్డర్లో కూడా ఆయుష్ బౌదోని, అబ్దుల్ సమాద్ లాంటి వాళ్ళు కూడా పర్లేదు, బాగానే పర్ఫామ్ చేస్తున్నారు. అలాగే డౌన్ ద ఆర్డర్ డేవిడ్ మిల్లర్ కూడా ఉన్నాడు కాబట్టి మనకి ఎల్ఎస్జి టీం అయితే బ్యాటింగ్లో అయితే చాలా చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పాలి. అలాగే బౌలింగ్లో కూడా మయాంక్ యాదవ్ తిరిగి టీంలోకి వస్తున్నాడు కాబట్టి ఆ బౌలింగ్లో వాళ్ళ సమస్యలు కూడా తీరిపోయే అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా దిగ్వేష్ రతి అయితే చాలా మంచి ఫామ్లో ఉన్నాడు, తనైతే అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నాడు అని చెప్పాలి. నన్నైతే ఎల్ఎస్జి టీంలో మెయిన్ బౌలర్ ఎవరంటే దిగ్వేష్ రతి అని చెప్పాలి. కాకపోతే అతని మధ్య ఫైన్లు ఎక్కువ కొడుతున్నట్టున్నాడు, అదొకటే సరి చేసుకుంటే దిగ్వేష్ రతి అయితే చాలా మంచి బౌలర్ అయితే అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ రెండు టీమ్స్ని సైడ్ బై సైడ్ కంపేర్ చేసి చూస్తే ఖచ్చితంగా ఎల్ఎస్జి టీంకి అయితే ఎడ్జ్ అయితే ఉందని చెప్పాలి. కాకపోతే ఆర్ఆర్ టీంకి అయితే ఎల్ఎస్జి టీంపై చాలా మంచి రికార్డు ఉంది. గతంలో వాళ్ళు ఆడిన 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్ల్లో ఆర్ఆర్ టీమే గెలిచింది కాబట్టి మనకి ఈ సీజన్లో ఫామ్ పరంగా చూస్తే మాత్రం ఎల్ఎస్జి టీం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. అలా కాకుండా ఓవరాల్ రికార్డ్ అయితే ఆర్ఆర్కి అయితే ఎల్ఎస్జిపై చాలా మంచి రికార్డు ఉంది. నన్ను అడిగితే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఎల్ఎస్జి టీంకే ఎడ్జ్ ఉందని చెప్తాను. మరి ఏం జరుగుతుందో చూడాలి.